అందుకే ఇక్కడ డిస్కవరీ వాజ్ డిబేటెడ్ బై కొలోనియల్ పవర్స్, ఆక్రమణదారుల ఆ శక్తుల చేతుల్లో వాళ్ళ మధ్య ఈ చర్చ జరిగిందనమాట. దానికి సంబంధించి 3 బుల్స్ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఒక గీత గీసాడు అనమాట, ప్రపంచ పటం తీసుకుని, అప్పట్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు ప్రపంచ పటం తీసుకుని ఒక గీత గీసాడు. Many Christians supported the colonizing mentality of the powers that oppressed the indigenous peoples. I am sorry, I am very sorry అన్నాగా వందోసారి, సరదాగా నవ్వేసే ఒకసారి. ముందు వెనక తెలియకుండా, ఆకు పువ్వు తెలియకుండా అక్కడికి వెళ్ళి యేసు ప్రేమ మతం, శాంతి మతం అని చెప్పి కలబొల్లి కబుర్లు చెప్తున్నారంటే, మా బైబిల్లో ఉన్న సత్యం, దేవుడి శక్తి వల్ల క్రైస్తవ మతం విస్తరించి నాకు ఎందుకు కాలిద్దంటే ఇందుకు కాలిద్ది అనమాట. అందరికీ నమస్కారం. కొన్ని రోజుల్లో కిస్మిస్ పండుగ రాబోతుంది. మరి ఈ కిస్మిస్ పండుగ సందర్భంగా చాలా చోట్ల కూటములు, సువార్త కూటములు, అర్ధరాత్రి కూడికలు పెడుతూ ఉంటారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, ఆ కూటములకి కూడికలకి కొంతమంది రాజకీయ నాయకుల్ని, పెద్దవాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు వీళ్ళు తెలిసి తెలియక వీళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి క్రీస్తు అంటే ప్రేమ స్వరూపి అని, అసలు యేసు మతం అంటేనే ప్రపంచంలో దాన్ని మించిన శాంతి మతం లేదని, హిందూ మతం కంటే క్రైస్తవ మతమే లోకానికి మంచి చేస్తుందని, ఇలా రకరకాల అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళకి అవగాహన లేక. మరి ఈ కిస్మిస్ పండగ సందర్భంగా మన శాంతి మతం, ప్రేమ మతంగా ప్రచారం గావింపబడుతున్నటువంటి యేసు మతం గురించి ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి కొన్ని వివరాలని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి అవేంటో పరిశీలిద్దాం. అయితే రీసెంట్గా ఒక 7-8 నెలల క్రితం ఏమైందంటే, వాటికన్ సిటీలో పోపు అఫీషియల్గా క్షమాపణ పత్రం వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. వాటికన్ సిటీ వెబ్సైట్లో పెట్టినటువంటి ఆ క్షమాపణ పత్రం ఏంటనే చూద్దాం. దీని టైటిల్ ఏంటంటే, జాయింట్ స్టేట్మెంట్ ఆఫ్ ద డికాస్ట్రియస్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫర్ ప్రమోటింగ్ ఇంటెగ్రల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆన్ ద డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ 30/3/2023, అంటే మార్చి 30వ తారీఖు ఈ సంవత్సరం ఈ లెటర్ పెట్టారు. మ్యాటర్ ఏంటంటే, ఇన్ ఫిడిలిటీ టు ద మ్యాండేట్ రిసీవ్డ్ ఫ్రమ్ క్రైస్ట్, ద క్యాథలిక్ చర్చ్ స్ట్రైవ్స్ టు ప్రమోట్ యూనివర్సల్ ఫ్రెటర్నిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. యేసు దగ్గర నుండి అందుకున్నటువంటి ఆదేశానుసారం సర్వమానవాళి సౌభ్రాతృత్వానికి వాళ్ళ వాటికన్ సిటీ బాగా కృషి చేస్తుందంట. దాని ప్రకారం ఏంటంటే, ఫర్ దిస్ రీజన్, ఇందుకోసం ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ద పోప్స్ హ్యావ్ కండెమ్డ్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్, అప్రెషన్, సోషల్ ఇంజస్టిస్ అండ్ స్లేవరీ. ఇవన్నీ కూడా అవలక్షణాలు, సమాజంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు. స్లేవరీ అంటే బానిసత్వం కానీ, అన్యాయం కానీ, హింస, అణచివేత, వీటన్నిటికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడతారంట. ఇంక్లూడింగ్ దోస్ కమిటెడ్ అగెనెస్ట్ ఇండిజినియస్ పీపుల్స్, అంటే దేశ మూలవాసులు అంటారు కదా, వాళ్ళ స్వదేశంలో ఉంటూ ఈ అణచివేతలకి, అన్యాయాలకి గురైనటువంటి ఆ జనాల్ని ఉద్ధరించడం కోసం, ఆ జనోద్ధరణ కోసం వాటికన్ సిటీ పనిచేస్తుందంట. అసలు ఈ అన్యాయం, అణచివేతలు ఎక్కడి నుంచి వచ్చాయి అవి కూడా చెప్తారు చూడండి ఇక్కడ. దేర్ హ్యావ్ ఆల్సో బీన్ న్యూమరస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిషప్స్, ప్రైట్స్, ఉమెన్ అండ్ మెన్ రిలీజియస్ and lay faithful who gave their lives in defense of the dignity of those peoples. At the same time, respect for the facts of history demands an acknowledgement of the human weakness and failings of Christ disciples in every generation. ఇవన్నీ దరిద్రాలన్నీ వాళ్ళ దగ్గర నుంచి, క్రీస్తు శిష్యుల దగ్గర నుంచి వచ్చినాయి అంట. Many Christians have committed evil acts against indigenous peoples for which recent popes have asked forgiveness on numerous occasions. అది ప్రతి జనరేషన్లో కూడా మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ కమిటెడ్ ఈవిల్ యాక్ట్స్, దెయ్యపు క్రియలు, వినాశకరమైనటువంటి చేష్టలకి పాల్పడ్డారు. ఎవరు? మెనీ క్రిస్టియన్స్. వాళ్ళు పాల్పడినటువంటి ఆ దుశ్చర్యలకి బాధ్యత తీసుకుని ఎవరు? పోప్స్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ ఆన్ న్యూమరస్ అకేషన్స్. చాలా సందర్భాల్లో పోపులు క్షమాపణలు అడుగుతూ వచ్చారు. ఆ క్రమంలో ఈ క్షమాపణ పత్రం కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారనమాట. ముందుకెళ్తే, ఇట్ ఈజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ లిజనింగ్ టు ఇండిజినియస్ పీపుల్స్ దట్ ద చర్చ్ హ్యాస్ హియర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్రెసింగ్ ద కాన్సెప్ట్ రిఫర్డ్ టు యాజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఈ డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ గురించి మనం ఒకసారి పాత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు కొంచెం డీటెయిల్గా వెళ్దాం. వాజ్ డెబిటెడ్ బై కొలోనియల్ పవర్స్ ఫ్రమ్ ద 16th century onward and found particular expression in the 19th century jurisprudence
of codes in several countries, according to which the discovery of lands by settlers granted an exclusive right to extinguish, either by purchase or conquest, the title to or possession of these lands by indigenous peoples. Certain scholars have argued that the basis of the aforementioned doctrine is to be found in several papal documents such as the bulls. ఈ బుల్స్ అంటే ఏంటంటే పోప్ ఇచ్చే ఆర్డర్ని బుల్ అంటారు, అంటే ముస్లింలు ఫత్వా జారీ చేయడం అంటారు కదా, అలాగే ఈ వాటికన్ సిటీలో కూడా పోప్ ఇచ్చే ఆర్డర్ని బుల్ అంటారు. వీళ్ళు ఎందుకోసం ఈ బుల్స్ ఇచ్చారంటే ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ, డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ అంటే ఈ ల్యాండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అంటే ప్రపంచంలో భూములు కానీ సంపద కానీ ఎక్కడైనా ఒక చోట ఉంది అని కనుగొంటే కనుక దాని మీద పెత్తనం ఎవరికి ఉండాలి, దాన్ని ఎలా వీళ్ళు పంచుకోవాలి, లేకపోతే ఎవరు దాన్ని ఆక్రమించుకోవాలి అనే దాని గురించి ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్నమాట ఇవి. అందుకే ఇక్కడ డిస్కవరీ వాజ్ డిబేటెడ్ బై కొలోనియల్ పవర్స్, ఆక్రమణదారుల ఆ శక్తుల చేతుల్లో వాళ్ళ మధ్య ఈ చర్చ జరిగిందనమాట. దానికి సంబంధించి 3 బుల్స్ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. డమ్ డెవర్సస్ 1452లో వచ్చింది, అది రోమనస్ పాంటిఫిక్స్ 1455లో వచ్చింది, అండ్ ఇంటర్ కెటెరా 1493లో. ఈ 3 బుల్స్ గురించి ఒకసారి చూద్దాం. ముందుగా డమ్ డివర్సస్. ఇన్ 1452 పోప్ నికోలస్ V issued a papal bull entitled Dum Diversas, which authorized Afonso V of Portugal to conquer Saracens అంటే ముస్లిమ్స్ అండ్ ప్యాగన్స్ అంటే అన్యమతస్తులు కావచ్చు, విగ్రహారాధులు కావచ్చు, ఇన్ ఎ డిస్ప్యూటెడ్ టెరిటరీ ఇన్ ఆఫ్రికా అండ్ కన్సైన్ దెమ్ టు పర్పెచువల్ సర్విట్యూడ్ అంటే శాశ్వతమైనటువంటి బానిసత్వంలోకి వాళ్ళని పంపించండి, వాళ్ళని ఆక్రమించుకుని ఎవరిని, ముస్లిమ్స్ని కానీ ఇతర మతస్థుల్ని కానీ. ఇది ఈ బుల్ యొక్క సారాంశం అనమాట. ఇది 1452లో ఒక పవిత్రమైనటువంటి పోపు క్రైస్తవ మతాధికారి ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత ఇంకొక బుల్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్దాం. రోమన్ పాంటిఫిక్స్, ఇది 1455లో వచ్చింది. ఇట్ ఎక్స్టెండెడ్ డొమినియన్ ఓవర్ డిస్కవర్డ్ ల్యాండ్స్ టు ద క్యాథలిక్ నేషన్స్ ఆఫ్ యూరప్ అలాంగ్ విత్ శాంటిఫైయింగ్ ద సీజర్ of non-Christian lands. It encouraged the enslavement of native non-Christian peoples in Africa and the New World. అంటే వాళ్ళ భూముల్ని శాంటిఫైయింగ్ అంటే పవిత్రపరచటం, వాళ్ళ భూములు వీళ్ళు ఆక్రమించుకోవడం ద్వారా దాన్ని పవిత్రపరచాలి. ఆ తర్వాత నాన్ క్రిస్టియన్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆక్రమించుకోవాలి, వీళ్ళందరినీ ఎన్స్లేవ్మెంట్ బానిసత్వంలోకి పంపించేయాలి. ఇంకొక దిక్కుమాలిన బుల్ ఉంది, అది కూడా చూద్దాం. హౌ డస్ ద పపల్ బుల్ ఇంటర్ కెటెరా 1493 అడ్రస్ ద డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ? ద బుల్ స్టేటెడ్ దట్ ఎనీ ల్యాండ్ నాట్ ఇన్హాబిటెడ్ బై క్రిస్టియన్స్ వాజ్ అవైలబుల్ టు బి డిస్కవర్డ్, క్లైమ్డ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ బై క్రిస్టియన్ రూలర్స్ అండ్ డిక్లేర్డ్ దట్ ద క్యాథలిక్ ఫెయిత్ అండ్ ద క్రిస్టియన్ రిలీజియన్ బీ ఎక్సాల్టెడ్ అండ్ బీ ఎవ్రీవేర్ ఇంక్రీజ్డ్ అండ్ స్ప్రెడ్, that the health of souls be cared for and that barbarous nations be. అంటే ఆత్మల యొక్క సంరక్షణ ఆరోగ్యకరం కొరకు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచం అంతా కూడా మీరు ఆక్రమించుకోండి అని చెప్పి దాని యొక్క సారాంశం. అంటే ఇంచుమించుగా ఇతర మతస్థులు యొక్క భూముల్ని సంపదలను ఆక్రమించుకోండి, వాళ్ళ బానిసత్వంలోకి పంపించేసేయండి, మన క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయండి. దీన్ని యేసు యొక్క ప్రతినిధిగా, యేసు మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము మీకు ఆదేశిస్తున్నాం, ఆజ్ఞాపిస్తున్నాం అని చెప్పి అప్పట్లో ఈ వాటికన్ సిటీలో ఉన్నటువంటి పోపుల పరంపర ఉంటుంది కదా క్యాథలిక్లు, ఆ పోపులు రాజులకి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రధానంగా యూరోప్లో స్పానిష్, పోర్చుగల్ ఈ 2 సామ్రాజ్యాలు ఉండేవి. ఈ 2 సామ్రాజ్యాలకి పడేది కాదు. ఎందుకు పడేది కాదంటే వేరే ఇంకొక థర్డ్ పార్టీ దగ్గర సంపదని నువ్వు కొల్లగొట్టాలా, నేను కొల్లగొట్టాలా, నువ్వు దోచుకోవాలా, నేను దోచుకోవాలని చెప్పి వీళ్ళిద్దరూ గొడవలు పడేవాళ్ళు. ఒక టైంలో ఆ గొడవలో పీక్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ మధ్య సంధి కుదిర్చాడు ఒక పోపు వచ్చి. ఆ సంధి కూడా ఏంటి, ఎలా ఉండదు ఒకసారి చూడండి. ట్రీటీ ఆఫ్ టార్డిసిల్లాస్ ఈ సంధి పేరు. ఏది, ఈ స్పానిష్ రాజుకి పోర్చుగల్ రాజుకి గొడవలు అవుతున్నాయి కదా ఎవరు దోచుకోవాలని చెప్పి, వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిర్చాడు అనమాట. దాన్ని ఈ పేరుతో పిలిచారు, ట్రీటీ ఆఫ్ టార్డిసిల్లాస్. వీళ్ళు ఏం చేశారంటే ఒక గీత గీశాడు అనమాట. ప్రపంచ పట్టం తీసుకుని, అప్పట్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు ప్రపంచ పట్టం తీసుకుని ఒక గీత గీశాడు. గీత గీసి ఈ పక్కంతా నువ్వు దోచుకోరా, ఈ పక్కంతా నువ్వు దోచుకోరా అని చెప్పాడు. ఈస్ట్ ఏమో పోర్చుగల్ వాళ్ళకి ఇచ్చారు, వెస్ట్ ఏమో స్పానిష్ వాళ్ళకి ఇచ్చారనమాట. అందుకని ఆ పోర్చుగల్ సామ్రాజ్యానికి చెందిన వాస్కో డి గామా మన దేశానికి వచ్చాడు వెతుక్కుంటా, ఇటు పక్క దోచుకోవాలి కదా. ఆ విధంగా ప్రపంచాన్ని
ఎలా దోచుకోవాలి, ఎవరు ఆక్రమించుకోవాలి అంటే ఈ క్రైస్తవ సామ్రాజ్యాల మధ్య వీళ్ళే పంపిణీలు చేసుకుని ఈ దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటారు కదా, ఆ విధంగా వీళ్ళు ప్రపంచాన్ని పంచుకున్నారనమాట. పంచుకుని విచ్చలవిడిగా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా దోచుకోవడం, చంపడం, స్త్రీలను ఎత్తుకుపోవడం, పిల్లల్ని తీసుకెళ్ళి బానిసలుగా పట్టుకుపోవడం. ఇక ప్రపంచంలో వీళ్ళు చేయని దుర్మార్గం అంటూ లేదు. ఈవిల్ యాక్ట్స్ అని చెప్పాడు కదా ఇంతకుముందు పోపు, దెయ్యపు క్రియలు వీళ్ళే దేవుని బిడ్డలే ప్రపంచం అంతా చేశారు. అలా చేశారు కాబట్టే ఈరోజు ప్రపంచంలో మా క్రైస్తవ మతం బాగా వ్యాప్తి చెందిందంటారు కదా దేవుని బిడ్డలు. ఈ విధంగా ఆక్రమించుకుని అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని చంపేసి బలవంతంగా వాళ్ళ మీద రుద్దితే అప్పుడు వ్యాప్తి చెందిందనమాట ఈ మాత్రం అయినా సరే. అలాగే అమెరికాలో రెడ్ ఇండియన్స్ అంటారు చూడండి. రెడ్ ఇండియన్స్ ఎందుకన్నారంటే వీళ్ళకి స్పానిష్ వాళ్ళకి పోర్చుగల్ వాళ్ళకి ఇండియన్స్ ఎక్కడో ఉన్నారు, వాళ్ళ దగ్గర బాగా సంపద ఉంది అని వార్త తెలిసింది. కానీ ఇండియన్స్ ఎక్కడ ఉంటారు ఏంటి, వాళ్ళ దేశానికి ఎలా పోవాలని చెప్పి వీళ్ళు వెతకటం మొదలుపెట్టారు. అలా కొలంబస్ అనేవాడు వెతుక్కుంటూ వాడు అమెరికాకి పోయాడు. అదే ఇండియా అనుకున్నాడు. కానీ ఇండియన్స్ ఏంటి సామంచాయిగా నల్లగా ఉంటారని విన్నా, వీళ్ళేంటి ఎర్రగా ఉన్నారు అనుకుని వీళ్ళే రెడ్ ఇండియన్స్ అని చెప్పి వాళ్ళకి పేర్లు పెట్టాడు అనమాట. ఆ విధంగా వాళ్ళు అమెరికాలో ఉన్న నేటివ్ స్థానిక ప్రజలని రెడ్ ఇండియన్స్ అనే పేరుతో అప్పటి నుంచి పిలవటం మొదలుపెట్టారు. ఆ రెడ్ ఇండియన్స్ అందరినీ చంపేశారు, క్రైస్తవ మతం ఒప్పుకోలేదని. వీళ్ళకంటే బ్రహ్మాండమైనటువంటి సంస్కృతి నాగరికత ఉన్నాయి వాళ్ళకి. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. వీళ్ళు కాలకేయులు కదా, దోపిడీ దొంగలు కదా, పశుబలం వీళ్ళది. వెళ్ళి అడ్డంగా నరికేశారు వాళ్ళందరినీ. అలాగే దీనికి రిలేటెడ్గా ఇంకొక విషయం చూద్దాం. ఇది 2022 జూలై 25వ తారీఖు పోప్ ఫ్రాన్సిస్ అపాలజైడ్ ఆన్ మండే టు కెనడాస్ నేటివ్ పీపుల్ ఆన్ దేర్ ల్యాండ్ ఫర్ ద చర్చ్ రోల్ ఇన్ స్కూల్స్ వేర్ ఇండిజినియస్ చిల్డ్రన్ వర్ అబ్యూజ్డ్, కాలింగ్ దేర్ ఫోర్స్డ్ కల్చరల్ అసిమిలేషన్ డిప్లోరబుల్ ఈవిల్ అండ్ డిజాస్ట్రస్ ఎర్రర్. కెనడాలో ఏం జరిగిందంటే 1,50,000 మంది పిల్లల్ని పట్టుకుపోయి వీళ్ళు, అంటే కెనడాలో ఉండేటటువంటి స్థానికుల యొక్క పిల్లల్ని బలవంతంగా తీసుకుపోయి వాళ్ళని వాళ్ళ స్వమతానికి కానీ భాషకి కానీ సంస్కృతికి కానీ దూరం చేయాలని చెప్పి తల్లిదండ్రులతో కూడా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా కట్ చేసేసి ఈ 1,50,000 మంది పిల్లల్ని నిర్బంధించి బలవంతంగా వాళ్ళని క్రైస్తవ మతంలో వేసి రుద్దారనమాట. కాస్త ఎదురు తిరిగినా వీళ్ళకి అనుకూలంగా లేకపోయినా వాళ్ళ మీద లైంగిక వేధింపులకి పాల్పడటం కానీ చంపడం కానీ రకరకాలుగా హింసించేవాళ్ళు. ఆ మధ్య గుట్లగా శవాలు దొరికినాయి, పిల్లల శవాలు. ఈ విధంగా వాళ్ళు చంపగా వాళ్ళ చేతుల్లో చావగా మిగిలిపోయిన కొంతమంది బతికిపోయారు. వాళ్ళందరికీ పోపు వెళ్ళి అప్పట్లో మేము చేసినటువంటి దుర్మార్గాలకి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ కెనడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకున్నాడు అనమాట. ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ. What did the Pope say in his apology? I am here because the first step of my penitential అంటే ప్రాయశ్చిత్తం అనమాట pilgrimage among you is that of again asking forgiveness, of telling you once more that I am deeply sorry. I am deeply sorry. ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ని సారీ చెప్పమంటాడు బ్రహ్మానందంకి, అదృష్ట సినిమాలో. సారీ అంటాడు. అట్లా కుదరదు, నాకు పెద్ద సారీ కావాలంటే సారీ అంటాడు. ఆ విధంగా వాళ్ళందరినీ చంపేసి పిల్లలందరినీ చంపేసి ఐఆమ్ డీప్లీ సారీ అంటున్నాడు పెద్ద ఆయన. సారీ ఫర్ ద వేస్ ఇన్ విచ్ రిగ్రెటబుల్లీ మెనీ క్రిస్టియన్స్ సపోర్టెడ్ ద కాలనైజింగ్ మెంటాలిటీ ఆఫ్ ద పవర్స్ దట్ అప్రెస్డ్ ద ఇండోజినియస్ పీపుల్స్. ఐఆమ్ సారీ, ఐఆమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి, సరదాగా నవ్వేసేయి ఒకసారి అంటున్నాడు చంపేసి. తర్వాత ఈయన సారీల పరంపర ఎక్కడ దాకా కొనసాగిద్దంటే కిందకి చూడండి ఇక. On 20 November 2001 from a laptop on the Vatican, Pope John Paul II sent his first email apologizing for the Catholic sex abuse cases. The church backed stolen generations of Aboriginal children in Australia and to China for the behavior of Catholic missionaries in colonial times. వాళ్ళు చేసినట్టు పిల్లల మీద చేసిన లైంగిక వేధింపులకి కానీ అక్కడ పిల్లలందరినీ పట్టుకుపోయి వాళ్ళ చిత్రహింసలకు గురి చేయడం కానీ వీటన్నిటి చేసిన కారణంగా ఆస్ట్రేలియాకి చైనాకి కూడా సారీ చెప్పాడు. ఈ విధంగా కొన్ని శతాబ్దాల నుండి కూడా ప్రపంచాన్ని ముక్కలుగా చేసి మనం దోపిడీ చేసుకుందామని చెప్పి వాళ్ళే ఒక అవగాహన సంధి కుదుర్చుకుని ఇటుపక్క ఒకడు బడి దోచుకుని దొరికిన వాళ్ళని బానిసలుగా పట్టుకుని సంపద అంతా దోచుకుని ఈ దొరికిన దాంట్లో పోప్కి వాటికన్ సిటీకి 10% వాటాలు ఇచ్చి ఈ పవరు అంటే పొలిటికల్ పవరు ఈ రిలీజియన్ ఈ రెండింటిని కలగలిపి ప్రపంచాన్ని మొత్తం అస్తవ్యస్తం చేసింది క్రైస్తవ మతం. మొత్తం మానవ జాతి మనుగడకి అతి పెద్ద శాపం ఏంటయ్యా అంటే ఈ కలియుగంలో క్రైస్తవ మతం.
అని చెప్పక తప్పదు మరి ఇప్పుడు. అయితే ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు ఏమంటారు, మరి అదండి వాళ్ళు మనుషులు చేసిన తప్పులండి, దేవుడికి ఏం సంబంధం లేదండి అంటారు. అది కూడా ఒకసారి చూడండి బైబిల్. యెహోషువ 3, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అంటాడు ఇశ్రాయేలీస్తో. మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఎవరిని ఆక్రమించుకోండి, వాళ్ళందరినీ చంపేయండి, ఆ దేశాన్ని మీకు ఇచ్చేస్తానంటాడు బైబిల్లో. అంటే బైబిల్ దేవుడు అన్నట్లుగా మోషే రాశాడు. అసలు ఈ భూమి మీద మొట్టమొదటి ఉగ్రవాది ఎవరంటే మోషే. మొట్టమొదటి గ్యాంగ్ లీడరు, ముఠా నాయకుడు, కాలకేయుల నాయకుడు ఎవరంటే మోషే. అసలు ఈ దరిద్రపు గొట్టు దురాక్రమణలన్నీ మోషే దగ్గర నుంచి మొదలైనవి. ఆ ఈజిప్ట్లో హాయిగా బతుకుతున్న వాళ్ళని పట్టుకొచ్చి బయటికి తీసుకొచ్చి మనకు దేశం ఇస్తా అన్నాడని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళని ఎట్లా బతికించుకోవాలో తెలియక అడవుల్లో తిప్పి 40 సంవత్సరాలు వాళ్ళందరినీ చంపేసి ఒక జనరేషన్ చచ్చిపోయి మిగిలిన వాళ్ళని బతికించుకోవడం కోసం ఆ దేశాన్ని మనకు అప్పగించాడు. దాని మీద పడండి. మరి ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు హాయిగా బతుకుతున్నారు అక్కడ. మళ్ళీ ఆక్రమించుకోవాలంటే వాళ్ళందరూ పాపాత్ములు కాబట్టి వీరిల్లు ఆక్రమించుకోండి ఒక కుంటి సాగు చెప్పి అక్కడి నుంచి ఈ దేశాల మీద దురాక్రమణలో ఆక్రమించుకోవడం, మతం పేరుతో దాడులన్నీ కూడా మోషే దగ్గర నుంచి మొదలైనవి. ఇప్పుడు మోషే చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్స్నే పోపులు ఏం చేశారంటే వాళ్ళ తరంలో రాజులకి చెప్పారనమాట, నువ్వు కూడా దేశం మీద పడి దోచుకో, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి. అదేంటి మోషే చెప్పింది వీళ్ళు ఎట్లా అప్లై చేసుకున్నారో అని అనుకుంటున్నారేంటి? వాళ్ళ దాకా ఎందుకు, మొన్న మన ఎవరో బ్రదర్ అనిల్ కుమార్ ఆయన కూడా అన్నాడు కదా, ఆక్రమించుకోండి, ఎవరిది భూమి అంతా మందే కదా అంటున్నాడు. గుంటూరా, విజయవాడ మధ్యలో ఏలూరా, మళ్ళీ రాజమండ్రి తర్వాత వైజాగ్ రావాలి, మళ్ళీ ఇంకా అడుపోవాలి, మళ్ళీ కబ్జా చేసేసాలంతే. హల్లెలూయా. ఎవడ్రా బాబు ఈ క్రైస్తవులు వచ్చి కబ్జా, భూమిని కబ్జా. అసలు భూమి ఒకటి చెప్పండి, భూమి అందేగా, అంతే. దేవుడు మన వారసులు మనమే కదా, భూమి ఆయనదే. ఆకాశ మహాకాశములు యెహోవాసం. భూమి ఆయన ఎవరికి ఇచ్చాయంట? నరులకు ఇచ్చాయంట. ఆయన అంటాడు, నువ్వు కాళ్ళు పెట్టరా బాబా, ప్లేస్ నీదే అన్నాడు. ఏమే ఎవరు చెప్పినాడు? ఈ గవర్నమెంట్ చెప్పదు కానీ దేవుడు చెప్పాడు. కానీ విశ్వాసంతో కాళ్ళు పెట్టు, అది నువ్వు తీసుకో యేసునామములో. హల్లెలూయా. అంటే వీళ్ళ ఈ సైకిక్ మెంటాలిటీ, ఈ సైకిక్ ఐడియాలజీ కొన్ని వేల సంవత్సరాల నుంచి బైబిల్లో నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంది. మోషే దగ్గర నుంచి ప్రవక్తలు, ఆ తర్వాత మతాధికారులు, పోపులు, ఇప్పుడు పాస్టర్లు. ఇప్పుడు ప్రపంచంలో నాగరికత పెరిగి మనుషుల్లో కాస్త విచక్షణ ఆలోచన మొదలైన తర్వాత ఈ క్రైస్తవ మాఫియా, క్రైస్తవ మతం వల్ల జరిగినటువంటి దురాగతాలని ఒకసారి చరిత్రలో పరిశీలించుకుని ఈ రక్త చరిత్ర అంతా కూడా చదివి జనం అసహ్యించుకుంటున్నారని చెప్పి దిద్దుబాటు చర్యలు అంటారు కదా, ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇప్పుడు పోపు వచ్చి అందరికీ కూడా సారీ అని చెప్తున్నాడు. మరి భారతదేశానికి ఎప్పుడు చెప్తాడో సారీ? ఎందుకంటే భారతదేశంలో వీళ్ళు చేసినవి కూడా తక్కువేం కాదు. గోవాలో ఇంక్విజేషన్ జరిగింది, లక్షల మందిని ఓచకోతలు కోసారు, బ్రతికొండంగా చిత్రహింసలు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో హిందుత్వం మీద బ్యాడ్ నేమ్ తీసుకురావడం కోసం లేని దురాచారాలు ఉన్నట్లుగా ప్రచారం చేశారు, మన సంస్కృతిని కలుషితం చేశారు, మన స్క్రిప్చర్స్ని కలుషితం చేశారు. రకరకాల కుయుక్తులు, ఈవిల్ యాక్ట్స్ కదా, వాళ్ళ మతాన్ని విస్తరించడం, కలిపురుషుడు కదా. మరి ఈ క్షమాపణల పరంపరలో పోపు మన భారతదేశానికి కూడా ఒక డీప్ సారీ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం కోసం ఇంకేమేం చేయాలి అనే తర్వాత ఆలోచించుకోవచ్చు. మొట్టమొదటైతే ఒక సారీ చెప్పాలి. ఇది క్రైస్తవ మతం యొక్క రక్త చరిత్రలో కొంత భాగం. ఇంకా లోతుగా వెళ్ళే కొద్దీ, తవ్వే కొద్దీ రక్తంతో ప్రవహించిన నదుల్లో మనం ఈత కొట్టుకుంటూ పోవాలి. మరి ఇవన్నీ వదిలేసి మా క్రైస్తవ మతం శాంతిని బోధిస్తుంది, ప్రేమను బోధిస్తుంది, శాంతి మతం అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ దాన్ని ప్రచారం చేస్తున్నారంటే, లేదా ఈ పెద్ద మనుషుల్ని ఈ సెమినార్లకి, ఈ కిస్మిస్ కూటములకి పిలిస్తే ముందు వెనక తెలియకుండా, ఆకు పువ్వు తెలియకుండా అక్కడికి వెళ్ళి యేసు ప్రేమ మతం, శాంతి మతం అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారంటే, ఈ క్రైస్తవ మత పిశాచి వల్ల చరిత్రలో ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో, బ్రతికొండంగా జీవోత్సవాలుగా బ్రతికారో, ఎంత నరకం అనుభవించారో, ఆ లక్షల మంది, కోట్ల మంది యొక్క ఉసురు మీ అందరికీ తగిలిద్ది. వాళ్ళ క్షోభ మిమ్మల్ని విడిచిపెట్టదు. మరి ఆ క్రైస్తవ మత పిశాచి వల్ల వాళ్ళందరూ నరకం అనుభవించారు, జీవితాలను కోల్పోయారు, కుటుంబాలు చెల్లాచెదరైపోయినాయి, ప్రపంచం అల్లకొల్లం అయిపోయింది. వాళ్ళ కన్నీళ్ళు, రక్తం మిమ్మల్ని ఇంకొద్దులే, అంతకుమించి నేను చేపించను. కాబట్టి ముందు వెనక చూసుకుని మాట్లాడడం నేర్చుకోండి. ఇంకొకసారి మా బైబిల్లో ఉన్న సత్యం, దేవుడి శక్తి వల్ల క్రైస్తవ మతం విస్తరించి, నాకు ఎందుకు కాలిద్దంటే ఇందుకు కాలిద్ది అనమాట. ఎంత చరిత్ర పక్కన పెట్టి దాచేసి లిల్లాయి కబుర్లు చెప్తారే, అందుకు కాలిద్ది నాకు. మళ్ళీ ఇలాంటి వివరాలతో మళ్ళీ కలుద్దాం.
జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.